చాలేమన్నా ఇప్పుడు నువ్వు చెప్పిందంత అంతే. మా అయ్య రాజు అంటావు, శ్రీమంతుడు అంటావు, సంపన్నుడు అంటావు, అసలు ఎదురులేదు మాకంటావు, కానీ చేతిలో మాకు పైసలు లేవు, అప్పులు అంటావు. మరి అంత శ్రీమంతుడైన వాడు, అంత సంపన్నుడైన వాడు, అంత ధనికుడైన వాడు మరి నిన్నెందుకు ఇలాగుంచాడు అంటే, అవన్నీ మాకు ఇస్తాడు భయ్యా, అయితే సమయం ఉంది. అది ఇక్కడ సమాధానం. అయోగ్యులమని కాదు, అనర్హులమని కాదు, పనికిరాని వారమని కాదు. నిన్న నా స్నేహితులతో చెప్తా ఉన్నా, బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్ అని, ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్. ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం. అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ చేద్దాం అనుకుంటే లేదు, 40 చాలు. 40 కాదు.